జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ జోరుగా ప్రచారం నిర్వహిస్తుంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్కు మద్దతుగా ఎల్లారెడ్డిగూడలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ బాకీలను గుర్తు చేస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మరింత సమాచారం ప్రతినిధి యాసర్ అందిస్తారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ఇవాళ ఎల్లారెడ్డిగూడలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా సబితా ఇంద్రారెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి వారితో మాట్లాడారు. మేడం చెప్పండి, ప్రచారం ఎలా కొనసాగుతుంది? చాలా బాగుంది. రాగానే ఈ గులాబీ కండా చూడగానే అందరు కూడా మేము మీతో ఉన్నామమ్మా అని చెప్తున్నారు. చాలా సంతోషం అనిపించింది. ఈ 22 నెలల్లో ఈ ప్రభుత్వం ఎంత అరాస్ చేస్తుంది వీళ్ళని అనేది ఈరోజు వాళ్ళు చెప్తుంటే నిజంగా బాధ అనిపిస్తుంది. నేను, నాతో పాటు లక్ష్మారెడ్డి గారు శాసనసభ్యులు, నవీన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు అందరం కలిసి వచ్చున్నాం. అదేవిధంగా మహేష్ ఎక్స్ కార్పొరేటర్ గారు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా అరాచకం ఎక్కువైపోయింది. హైడ్రా పేరు పెట్టుకుంటున్నారు, వసూలు చేస్తున్నారు. మేము చిన్న వాళ్ళము, రోజుకు 500-1000 రూపాయలు కూడా సంపాదిస్తామో లేదో, కానీ హైడ్రా పేరు చెప్పి ఇవన్నీ తొలగించి మళ్ళీ వసూలు మొదలు పెడుతున్నారు మేడం అని చెప్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. అదే కేసీఆర్ గారు స్ట్రీట్ వెండర్స్కి ఎవరికైతే ఉన్నారో వాళ్ళకు ఒక భరోసా కల్పించాలి, వాళ్ళ కంప్లీట్గా పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఏర్పాటు చేయాలనేది మాకు ఒక డైరెక్షన్ ఇచ్చున్నారు. అప్పుడు గతంలో ఎక్కడ అర్బన్ ఏరియాలో ఉన్నా కూడా అది ఏర్పాటు చేయాలని. కానీ ఈరోజు చూస్తుంటే ఆ చిన్న వాళ్ళను, కనీసం తోపుడు బండ్ల మీద ఉన్న వాళ్ళు కూడా అదే చెప్తున్న సందర్భం. కాబట్టి ఈరోజు ఎవరైనా కూడా ఎవరిని కదిలిచ్చినా కూడా మేము కేసీఆర్తో ఉన్నాము, మేము బీఆర్ఎస్ పార్టీతో ఉన్నాము, మాకు ఈ కాంగ్రెస్ పార్టీ వద్దు అనేది స్పష్టంగా చెప్తున్నారు. అదేవిధంగా గోపీనాథ్ గారిని కూడా బాగా గుర్తు చేసుకుంటున్నారు. మాగంటి గోపీనాథ్ గారు కింది స్థాయిలో మా అందరితో బాగా పరిచయం ఉండి అందరితో టచ్లో ఉండేవాడు. వాళ్ళ కుటుంబానికి అండగా ఉండడం మా బాధ్యత. సునీతమ్మని తప్పకుండా గెలిపించుకుంటామని అందరు కూడా చెప్తున్న సందర్భంలో ఊహించినంత మెజార్టీ, ఎవరు అందుకోలేనంత మెజార్టీతో గెలిపించడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే 22 ఏళ్ళ పాలన బేరీజ్ వేసుకుంటూ 10 సంవత్సరాల కేసీఆర్ పాలన బేరీజ్ వేసుకొని మరీ కేసీఆర్ గారిని తీసుకురావాలంటే సునీతమ్మకు ఓటేయాలనేది అందరు కూడా చెప్తున్నారు. మేమే కాదు, మేము వేయిస్తామమ్మా అని చెప్తున్నారు. అది చాలా సంతోషం అండి. ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుంది? చాలా బాగుంది. అదే చెప్తున్నా, ఒకరిని అడిగితే వాళ్ళే 10 మందితో రేపిస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఒక బస్సులో పోతున్నారు పిల్లలందరూ, యంగ్స్టర్స్ అందరూ ఎక్కడికో వెళ్తున్నారు, ఏడుపాయలకి వెళ్తున్నారట. మేము చూడగానే, మమ్మల్ని అందరం చూడగానే బస్సు పక్క కాపుకొని దిగి వచ్చి యంగ్స్టర్స్ అందరు కూడా, అమ్మ మేమందరం కూడా కేసీఆర్ సార్తోనే ఉన్నాం, మేము ఖచ్చితంగా మాగంటి వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటాం, కారు గుర్తు కోటేస్తాం, వేయిస్తాం అని చెప్పి పోతున్నారు. అదే రెస్పాన్స్. 6 గ్యారెంటీల పేరుతో మళ్ళీ వాళ్ళు ప్రజల ముందుకు వస్తున్నారు. దాన్ని ఎట్లా? ఇగో ఇప్పుడు ఈ పెద్దమ్మ చెప్పింది. ఇప్పుడు నా వెనుకున్న పెద్దమ్మని మళ్ళీ మీరు అడగండి. ఆమె చెప్తుంది, నేనేదో ఇక్కడ పెట్టుకొని వ్యాపారం చేసుకుంటుంటే మొత్తం కొట్టేసిపోయి ఉన్నారు. నెలకి 2000 కేసీఆర్ ఇచ్చింది వస్తుంది, 4000 ఇస్తామని చెప్పినారు, నయా పైసా లేదు. నా కోడలికి ఇస్తామన్న 2500 పత్తాకు లేరు. అదే చెప్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 22 నెలల్లో ఎట్లా బాకీ పడ్డారు, మహిళలకు ఎట్లా బాకీ పడ్డారు, ముసలి వాళ్ళకి ఎట్లా బాకీ పడ్డారు, అవన్నీ కూడా వసూలు చేసిన దాకా, అవన్నీ ఇస్తామని మాట ఇచ్చిన దాకా మళ్ళీ ఓటు అడిగే రైట్ లేదనేది మాకన్నా ముందు వాళ్ళు చెప్తున్నారు. అదే సంతోషం. ఇప్పటికే ప్రజలు గమనించున్నారు. మోసం హామీలు ఇచ్చున్నారు, అబద్ధం హామీలు ఇచ్చున్నారు, మరొకసారి మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అట్లా మోసపోనికే సిద్ధంగా లేం, కేసీఆర్ వెన్నంటున్నామని చెప్తా ఉన్నారు. ప్రజలకు మోసం చేయడానికి మంత్రులు మొత్తం జూబ్లీలు చుట్టేస్తున్నారు మేడం. ఒక్కసారిగా అభివృద్ధి పనులు చేస్తున్నామని అబద్ధాల ప్రచారం చేస్తున్నారు. అంటే గతంలో కూడా వీళ్ళని ఎవరు నమ్మరని రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని తెచ్చి హామీలు ఇప్పించున్నారు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, చాలా అవేర్నెస్ ఉంది. ఈరోజు మంత్రులు కాదు కదా, ముఖ్యమంత్రి గల్లీ గల్లీ తిరిగినా కూడా, ముఖ్యమంత్రి ఇంటింటికి తిరిగినా కూడా ఓటు వేయడానికి కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధంగా లేరు. మేము కేసీఆర్ని ఓడగొట్టుకున్నాం, నష్టం జరిగింది, మళ్ళీ కేసీఆర్నే తెచ్చుకుంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాగుపడతారనే ఆలోచన ప్రజలకు వచ్చింది. అదే ఈరోజు ఒక్కరిని కదిలిస్తే 4 మాట్లాడుతున్నారు. అదే ఈరోజు మళ్ళీ కేసీఆర్ని వెనక్కి తెచ్చుకోవడానికి ఈ ఎన్నికనే పునాది అవుతుంది. ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. జూబిలీస్ ప్రజలందరూ కూడా బాగా ఆలోచించాలి. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారు మొన్న ఎన్నికల్లో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని, ఇక్కడ ఉన్న వాళ్ళకి అండగా ఉంటానని గెలవడం జరిగింది, మీ అందరు ఆశీర్దిస్తే. కానీ భగవంతుడు అన్యాయం చేసిండు, గోపీనాథ్ గారు పోయిండు. వాళ్ళ ఫ్యామిలీకి కేసీఆర్ గారు వాళ్ళ ఫ్యామిలీనే ఉండాలా, మాగంటి గారు ఇచ్చిన మాట నిలబెట్టాలా, ఈ ప్రాంతం వాళ్ళకి అండగా ఉండాలని సునీత గారికి టికెట్ ఇచ్చినారు. మీ అందరి బాధ్యత. మాగంటి గోపీనాథ్ గారిని ఏ విధంగా అయితే మీరు గెలిపించినారో అత్యధిక మెజార్టీతో సునీత గారికి కూడా అదేవిధంగా కారు గుర్తు కోటేసి గెలిపించమని కోరుతున్నా. అదేవిధంగా హైదరాబాద్ ఒక బ్రాండ్ అంబాసిడర్గా, హైదరాబాద్ అంటేనే ఒక బ్రాండ్గా ఉండేది, అట్లాంటిది ఈరోజు హైడ్రా తీసుకొచ్చి హైదరాబాద్ ప్రతిష్టంతా దెబ్బతీస్తున్నారు. కాబట్టి మరొకసారి ఎక్కడ చూసినా కూడా భారతదేశంలో ఏదైనా మంచి పట్టణం ఉందా, టౌన్ ఉందా చూడాలంటే హైదరాబాద్ బెస్ట్ టౌన్ అని చెప్తున్నారు.
అలాంటిది ఈరోజు దీని ప్రతిష్ట అంతా కూడా గంగలు కలిపే ప్రయత్నం చేస్తున్నారు. మన హైదరాబాద్ ప్రతిష్ట మళ్ళీ అట్లాగే ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీ వెనక్కి రావాలి. బీఆర్ఎస్ పార్టీ వెనక్కి రావాలంటే ఈ ఎన్నికల్లో కారు గుర్తు గెలవాలి. దయచేసి విఘ్నులైన వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, ఎంప్లాయీస్ కానివ్వండి, అందరూ కూడా బాగా ఆలోచించి కేసీఆర్ గారికి కారు గుర్తు కోటేసి సునీత గారిని గెలిపించమని కోరుతున్నాను. మొత్తానికి చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అంటున్న పరిస్థితి ఉంది. మరోవైపు అటు బీఆర్ఎస్ ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. వీడియో జర్నలిస్ట్ గోపాల్తో యాసర్, టీ న్యూస్, హైదరాబాద్.